వర్షం ప్రభాస్ కెరీర్లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ మూవీ 14 జనవరి 2004 రిలీజ్ అయిన భయ్య అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి బ్లాక్ బస్టర్ అయింది. మూవీ సాంగ్స్, ఫైట్, బీజిఎం, గోపిచంద్ విలన్ క్యారెక్టర్ మొత్తం వేరే లెవెల్ అసలు. అప్పటి వరకు ఉన్న లవ్ స్టోరీని ఒక కొత్త కోణంలో చూపించిన ఈ సినిమా భయ్య హిట్ అవుతుందో లేదో అనుకొని వచ్చిన మూవీ. వరంగల్ ఫేమస్ అయిందంటే కారణం ఈ మూవీతో భయ్య. అప్పటి వరకు కూడా ఫేమస్ అనుకోండి, బట్ ఈ మూవీతోటి జనాలకి వరంగల్ చూడడం కోరిక కలిగిందన్నమాట. అంటే మనకు కూడా అనుకోండి, అప్పుడు మనం పిల్లబచ్చలం కాబట్టి మనకంత తెలీదు. ఈ మూవీ ఎలాంటి హైప్ లేకుండా సంక్రాంతిలోకి వచ్చి హిట్ కొట్టింది భయ్య. ఈ సినిమాతో పోటీపడి కొన్ని ఓడిపోయిన సినిమాలు ఏంటో తెలుసుకుందాం. ఈ మూవీతో పోటీపడి కూడా గెలిచిన సినిమాలు ఏంటో కూడా మాట్లాడుకుందాం భయ్య. నెంబర్ 1 అంజీ. జనవరి 15, 2004 రిలీజ్ అయిన భయ్య. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే సినిమా సూపర్గా ఉంటుంది. అప్పటి వాళ్ళకి ఈ మూవీ నచ్చలేదు, కానీ ఇప్పుడు వచ్చుంటే మాత్రం బ్లాక్ బస్టర్ అయ్యేది. కానీ భయ్య ఏ మాటగా మాట చెప్పాలి, ఈ సినిమాలో ఉండే క్లైమాక్స్ శివుడి ఎక్స్పీరియన్స్ని ఓ రేంజ్లో చూపించారు భయ్య కోటి రామకృష్ణ గారు. మిగతా మూవీస్ ఇంపాక్ట్ వల్ల ఈ సినిమా ఆలేకపోయింది, కానీ లేకుండా మాత్రం సినిమా ఖచ్చితంగా హిట్ అయ్యేది. నెంబర్ 2 అతడే ఒక సినిమా. 20 జనవరిన రిలీజ్ అయిన భయ్య. ఈ సినిమాలో కంటెంట్ బాగానే ఉంటుంది. ఇప్పటికీ మూవీ టీవీలో వచ్చినప్పుడు జనాలు చాలామంది చూస్తారు. ఆ టైంలో పెద్ద ఆడలేదు, కానీ ఈ సినిమాలో కొంచెం కావడం మాత్రం కొంచెం హైలైట్గా ఉంటుంది భయ్య. చూడాలంటే చూసేయండి, బట్ ఆ సినిమా ఇంపాక్ట్ వల్ల ఈ సినిమా అయితే పెద్ద ఆడలేకపోయింది. నెంబర్ 3 వేగుచుక్క. జనవరి 30 రిలీజ్ అయిన భయ్య. ఆర్ నారాయణమూర్తి గారు తీసిన సినిమాలో దాదాపు జనం కోసం నిలబడే మనిషి. ఎంటర్టైన్మెంట్ తక్కువ, కంటెంట్ ఎక్కువ, కానీ కమర్షియల్గా మూవీస్ని నడుస్తున్నప్పుడు ఇలాంటి మూవీస్ పెద్ద ఆడు భయ్య. సో ఇక ఇది ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 4 ఆంధ్రవళ. జనవరి 1 భారీ అంచనాలతో రిలీజ్ అయిన భయ్య, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆడే ఫంక్షన్కి దాదాపు 10 లక్షల మంది పైగా వచ్చారు. సాంగ్స్ కూడా భారీ హిట్ అవడంతో ఈ సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకున్నారు, కానీ స్టోరీ నేషన్ తోటి అంతగా అనిపించలేదు భయ్య. కానీ ఈ సినిమా కన్నడలో బాగా హిట్ అయింది. మైట్ బి ఇప్పుడు వచ్చినా కూడా సినిమా హిట్ అవ్వకపోవచ్చు అని నా అభిప్రాయం. మీరేమనుకుంటారో కింద కామెంట్లో చెప్పండి భయ్య. ఇంత మంచి సినిమాతోటి కూడా పోటీపడి గెలిచిన సినిమా ఉందంటే యజ్ఞం. గోపిచంద్ కెరీర్లో మలుపు తిప్పిన సినిమా ఉంటుందంటే భయ్య అది ఇదే. ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన ఈ మూవీ కామెడీ, యాక్షన్ 2 వర్కౌట్ అయ్యి ఇప్పటికీ జనాలు టీవీలో వస్తే చూస్తారు భయ్య. ప్రభాస్ గారు మూవీని తట్టుకొని మనం నిలిచిన మూవీ ఉందంటే అది ఇదే భయ్య. ఈ మూవీ తర్వాత ఒక రూమర్ కూడా క్రియేట్ అయిపోయా. ఈ సినిమాలో ఉండే హీరోని గోపిచంద్గా పెళ్లి చేసుకోవడం అని చెప్పేసి ఒక రూమర్ బాగా నడిచింది అప్పట్లో. నెంబర్ 6 ఆ నలుగురు. ఒక సెంటిమెంటల్ మూవీ అయ్యా. టోటల్గా పెద్ద హిట్ కాకపోయినా ఒక యావరేజ్ అయితే బాగా నడిచింది. అన్ని సినిమాతో పోటీ పడి కూడా 100 days అయితే ఆడింది భయ్య అప్పట్లో. ఈ సినిమా మెయిన్ ప్లాట్ ఏంటంటే డబ్బు గొప్పడా మనిషి గొప్ప అని చెప్పే సినిమా భయ్య. ఎన్ని సినిమాలు తీసినా లాస్ట్కి మనీ లేకుండా ఏది వర్కౌట్ అవుతుంది అనుకోండి. అంటే ఇప్పట్లో ఎంత సంపాదించినా ఒక నలుగురు లాస్ట్కి లేకపోతే ఎంత సంపాదించినా వేస్ట్ అని చెప్పే సినిమా అయితే ఇది భయ్య. ఈ సినిమా జీవితం గురించి బాగా చెప్తుంది. ఒకటి మాత్రం చెప్పగలను భయ్య, ఈ సినిమా చూస్తే మాత్రం మీ యొక్క మైండ్ సెట్ మొత్తం మారిపోతుంది. లాస్ట్కి మాత్రం ఖచ్చితంగా కన్నీళ్ళు వస్తాయి. ఇప్పుడు చెప్పబోయే మూవీ ఏంటంటే యాక్చువల్లీ వర్షం సినిమా కంటే ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి. అంటే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోకుండా హిట్ టాక్ మీద తెచ్చుకుంది. అదే వచ్చేసి లక్ష్మీ నరసింహ. బాలకృష్ణ గారి ఆ టైంలో బొక్మా బ్లాక్ బస్టర్ అవ్వాల్సింది. పోలీస్ గెటప్లో అప్పటి వరకు ఉన్న ఒక యాంగిల్ని ఇంకో యాంగిల్లో చూపించిన సినిమా ఇది. అప్పటి వరకు పోలీస్ థియేటర్ని ఒక రకంగా చూపించబోయే ఈ సినిమా మొత్తం డిఫరెంట్ ఉంటుంది. అంటే మొత్తం ఆపోజిట్. ఒక్కో సీన్ చూస్తుంటే జనాలకు పిచ్చెక్కిపోతుంది. ఏంట్రా బాబు వీడింత మెంటల్ కొడుకులా ఉన్నాడు ఏంట్రా అని అనిపిస్తామంట. ఆ సినిమా అలా ఆ విధంగా తీశానంట ఆ టైంలో. హైలైట్ ఏంటంటే ఎంట్రీ సీన్ బీడ్ తోటి ఇడ్లీ తినడం అయితే జనాల పిచ్చెక్కింది భయ్య. ఇలాంటి సీన్ చూసి ఒక డిఫరెంట్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ టైంలో. థియేటర్ మొత్తం హౌస్ఫుల్తో నిండిపోయింది స్టార్టింగ్లో, కానీ తర్వాత అది ఆ సినిమా నిర్మాత పైన కొంచెం దాడి జరిగిపోయా. అంటే డబ్బుల కోసం అని చెప్పేసి ఆ టైంలో టాక్ నడిచింది. అది ఎంతో తెలియదు కానీ, బట్ దానివల్ల ఇంపాక్ట్కి సినిమా కొంచెం పడింది. మీరు ఇక్కడ దాకా వీడియో చూసినట్టే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నడిస్తే వీడియో కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.